నోటికి రుచి తగలాలి, ఉప్పు కారం దట్టంగా ఉండాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అంటూ లొట్టలేసుకుని తినటం, ఆ తర్వాత రకరకాల అనారోగ్యాలతో బాధపడటం, ఇది వరుస. ముఖ్యంగా యువత అయితే వేళాపాళా లేకుండా ఏది పడితే అది తింటున్నారు. ఆ సమయానికి కడుపు నిండితే చాలు అనుకుంటున్నారు. అందుకే ఇన్స్టెంట్ గా దొరికే ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. రుచికి ఇవి బాగానే ఉండొచ్చు, మరి ఆ తర్వాత వచ్చే సమస్యల సంగతి ఏంటి? వీటి గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. అందుకే 30 ఏళ్లు వచ్చే నాటికే ఊబకాయం, షుగర్, బీపీ లాంటివి చుట్టుముడుతున్నాయి. ఇదే విషయాన్ని జాతీయ పోషకాహార సంస్థ NIN వెల్లడించింది. హైదరాబాద్ వేదికగా గతంలో ఓ అధ్యయనం చేసింది. యువతలో రక్తపోటు పెరగటానికి ప్రధాన కారణం మితిమీరి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవటమే అని తేల్చి చెప్పింది. అంతేకాదు, వీరికి గుండెపోటు ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఫాస్ట్ ఫుడ్ ఎందుకంత అనారోగ్యం? అతిగా తినటం వల్ల వచ్చే సమస్యలేంటి? ఇలా రంగురంగుల్లో ఉంటే తప్ప కంటికి ఆనదు. పైగా మసాలా దట్టించి ఉండాలి. అలా అయితేనే లాలాజలం ఊరుతుంది, కడుపు నిండుతుంది. కానీ ఇలా ఆకలి వేసిన ప్రతిసారి ఇలాంటి మసాలా ఫుడ్స్ తినడం ఎంత ప్రమాదకరమో ఆలోచిస్తున్నారా? నిమిషాల్లోనే మీ ముందుకొస్తున్న ఈ ఆహారం ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తుందో గమనిస్తున్నారా? ఇదంతా మాకెందుకు, అప్పటికి మా ఆకలి తీరితే చాలు అనుకుంటే మాత్రం బీపీ, షుగర్తో పాటు ఇతరాత్రా అన్ని అనారోగ్యాలతో బాధపడేందుకు సిద్ధంగా ఉండక తప్పదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. హైదరాబాద్లో ఈ మధ్య రకరకాల కాలేజీల్లో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వందలాది మంది విద్యార్థుల ఆహారపు అలవాట్లను పరిశీలించింది. అప్పుడే ఓ కీలక విషయం వెలుగులోకొచ్చింది. ఫాస్ట్ ఫుడ్స్ మితంగా తింటున్న వారికన్నా అతిగా తింటున్న వారిలో బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. 12.05% మందికి పైగా విద్యార్థుల్లో అప్పటికే బీపీ 140/90 ఉందని గుర్తించారు. ఇంత బీపీ ఉందంటే భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నట్టు లెక్క. హైదరాబాద్ వేదికగా జరిగినంత మాత్రాన మిగతా నగరాల్లో ఈ సమస్య లేదు అని చెప్పలేం. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు ఎలాంటివో చెప్పడానికి ఈ నివేదిక ఓ శాంపిల్ మాత్రమే. దాదాపు అన్ని సిటీల్లోనూ ఆహారపు అలవాట్లు ఎలా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులే. ఏదో ఆ సమయానికి కడుపులో ఇంత పడితే చాలు అనుకునేవాళ్లే ఎక్కువ. మైండ్ఫుల్ ఈటింగ్ అనేదే ఉండడం లేదు. అంటే ఏం తింటున్నాం, వాటి వల్ల మనకు ఏ మేర పోషకాలు అందుతాయి అనేది పట్టించుకోవడం లేదు. అందుకే 30 ఏళ్లకే అనారోగ్యాలు ముంచుకొస్తున్నాయి. అందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది బ్లడ్ ప్రెషర్ గురించే. యువత అధికంగా తీసుకుంటున్న ఆహారంలో బిస్కెట్స్, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కేవలం ఆకలి తీర్చేవే తప్ప పోషకాలు అందించేవి కావు. పైగా వీటన్నింటిలోనూ ఉన్న ఓ కామన్ పాయింట్ ఏంటంటే మితిమీరిన సోడియం. బీపీ పెరగడానికి అతి ముఖ్య కారణం ఇదే. ఫాస్ట్ ఫుడ్ ఏదైనా సరే అందులో సోడియం శాతం అధికంగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు ఇవి నిల్వ ఉండేందుకు సోడియం కలుపుతారు. ఎప్పుడైతే అధిక సోడియం ఉన్న ఆహారం తీసుకుంటామో అది శరీరంలోని నీటిని త్వరగా తగ్గించేస్తుంది. మరోలా చెప్పాలంటే సోడియం ఓ స్పాంజిలా మారి రక్తనాళాల్లోని నీటిని లాగేసి కండరాల్లోకి పంపుతుంది. కండరాల్లో ఆ నీరంతా చేరి వాపనకు గురవుతాయి. పేరుకుపోయిన సోడియాన్ని బయటకు పంపేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలని మెదడుకు సంకేతాలు అందుతుంటాయి. రక్తనాళాల్లో నీరు ఎక్కువ అవడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఈ ఒత్తిడే చివరకు బీపీగా మారుతుంది. సోడియం లెవెల్స్ ను సరిగ్గా ఉంచే పొటాషియంను ఆహారం ద్వారా తీసుకోకపోవడం వల్ల సోడియం శాతం పెరిగి బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. యువత చాలా ఇష్టంగా తింటున్న ఫాస్ట్ ఫుడ్లో పొటాషియం దొరకదు. పైగా పదే పదే నూనెలో వేయించడం, అందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వల్ల మితిమీరి తీసుకుంటే దమనుల్లో ఓ పొరలాగా పేరుకుపోతుంది.
ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కప్ నూడిల్స్, ప్యాకేజ్డ్ సూప్స్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, ఆలూ చిప్స్, ప్యాకేజ్డ్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ హైపర్ టెన్షన్ను పెంచేవే. సులువుగా దొరుకుతున్నాయని అనుకుంటున్నా ఇవే తీవ్ర అనారోగ్యాలను మోసుకొస్తున్నాయి. బ్లడ్ ప్రెషర్తో సమస్య మొదలై హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ జబ్బుల వరకు దారితీస్తుంది. గతంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS ఓ సర్వే చేసింది. ఈ డేటా ప్రకారం భారత్లో 19% మందికి పైగా మహిళలు, 22%కి పైగా పురుషులు బీపీతో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లలో 15 ఏళ్లు పైబడిన వాళ్లు కూడా ఉన్నారు. అంటే బీపీ అనేది 40 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే జబ్బు కానే కాదు, 20ల్లో నుంచే మొదలవుతోంది. పైగా గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. యువతలో ఉండే ఓ అభిప్రాయం ఏంటంటే, మేం యంగ్గా ఉన్నాం, మాకు బీపీ ఎందుకొస్తుంది అని. కానీ చాలా మంది తమను తాము ఆరోగ్యవంతులే అనుకుంటున్నా చెకప్ చేయించుకుంటే కానీ అసలు సంగతి బయటపడ్డం లేదు. రెగ్యులర్ చెకప్ చేయించుకోకపోవడమే అతిపెద్ద ముప్పుగా మారుతోందన్నది వైద్య నిపుణులు చెబుతున్న మాట. ముందే గుర్తిస్తే కొంతైనా సమస్యను తగ్గించుకునేందుకు వీలవుతుంది. ఇక ఫాస్ట్ ఫుడ్ కారణంగా ఊబకాయ ముప్పు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. నిజానికి బ్లడ్ ప్రెషర్, ఊబకాయం, షుగర్ ఇవన్నీ ఆహారంతో ముడిపడినవే. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం రెగ్యులర్గా తీసుకుంటే ఈ అనారోగ్యాలన్నీ ఒకటి తర్వాత మరొకటి దాడి చేయడం ఖాయం. ఓ 10 ఏళ్ల క్రితం కార్డియాలజిస్టుల వద్దకొచ్చే పేషెంట్స్ వయస్సు సుమారుగా 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండేది. ఇప్పుడు 20 ఏళ్ల నుంచే ఈ సమస్య మొదలవుతోంది. అందుకే బ్లడ్ ప్రెషర్ అంటే ఎప్పుడో ఓసారి చెక్ చేసుకోవడం కాకుండా రోజూ ఓ అలవాటుగా చేసుకోవాలన్నది చాలా మంది నిపుణుల సూచన. శరీర బరువును ఎలాగైతే చెక్ చేసుకుంటామో అదేవిధంగా బీపీ చెకప్ అనేది కూడా రొటీన్ అవ్వాలన్నది వాళ్ల సూచనల సారాంశం. యువత ఎక్కువ గంటల పాటు ఒకే చోటులో కూర్చొని ఉంటారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఇదే సమస్య అనుకుంటే విపరీతంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటుంటారు. ఇక నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అయితే లెక్కే లేదు. ఇవన్నీ కలిసి శరీరంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్ దాడి చేసి అవస్థలు పెడుతోంది. ఈ ఫాస్ట్ ఫుడ్లో మనం అర్థం చేస్తున్నది ఏంటంటే దీంట్లో కంటెంట్స్ ఏముంటాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, అన్ని మైదాతో చేసింది వస్తువులు ఉంటాయి. సెకండ్, మనకి దాంట్లో చీజ్, బటర్ ఇలాంటివి అన్ని పదార్థాలు యూస్ చేస్తారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా పెంచుతాయి. ఈ కొలెస్ట్రాల్ పెరిగిన వల్ల ఏమవుతుంది, మనకి ఈ రక్త కణాల్లో మనకి బ్లాకేజెస్ స్టార్ట్ అవుతాయి మనకు. థర్డ్ ఏమవుతుందంటే మనకి విసరల్ ఫ్యాట్, అంటే ఈ ట్రంకల్ ఫ్యాట్ వల్ల విసరల్ ఫ్యాట్ అంటాము, అంటే కొవ్వు జమ అయ్యేది బాడీలో. దీనివల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. సో మనకి డయాబెటీస్, తర్వాత ఒబేసిటీ అంటే ఎక్కువ లావు అవడము, థర్డ్ మనకి హార్ట్ డిజీజెస్, హై బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ ఈ వ్యాధులు ఏంటంటే మనకి మోడర్న్ డే వ్యాధులు అంటాం. ఇవన్నీ మనకి చాలా ఇబ్బందికరం చేసే వ్యాధులు. ఒక్కసారి బీపీ మొదలైందంటే అది అక్కడితో ఆగదు. ముఖ్యంగా కిడ్నీలను దెబ్బతీస్తుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కిడ్నీ నాళాలపై ఒత్తిడి పడుతుంది. పైగా వీటిలో ఉండే ఫిల్టర్లు సరిగ్గా పనిచేయకుండా పోతాయి. అంటే వడపోత ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కిడ్నీల ద్వారా నీరు బయటకు వెళ్లకపోవడం వల్ల ఆ నీరంతా కండరాల్లోకి చేరుకుంటుంది. ఫలితంగా మళ్లీ రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇది చివరకు మూత్రపిండాలపైనే ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఓ వ్యక్తి రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. కానీ భారత్లో ఈ ప్రమాణాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు జాతీయ పోషకాహార సంస్థ చెబుతున్న మరో కీలకమైన విషయం ఒకటుంది. భారత్లో పోషకాహారంపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా యువతలో అసలు న్యూట్రిషన్ లిటరసీ అనేదే ఉండడం లేదని తేల్చి చెబుతోంది NIN. ఏ ఆహారం తీసుకుంటే ఎంత మంచిది, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అవగాహన కల్పించే చొరవే ఉండడం లేదు. యువత అంతా ఇప్పుడు ఏంటి, ఈ షిఫ్ట్ వైజ్ డ్యూటీస్లోనే ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏది దొరుకుతుంది తింటున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈ GI సిస్టమ్ ఇదయ్యి పాడయ్యి, సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా అనారోగ్యానికి కారణమవుతున్నారు. మిల్క్, ఎగ్, తర్వాత అదర్ ఫ్రూట్స్,
గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఆకుకూరలు, ఇవన్నీ మనకి మంచి ఎఫెక్ట్ ఇస్తాయి. స్కూల్స్, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్ఐఎన్ సూచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవలి ఉదాహరణ ఒకటి ప్రస్తావించాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. స్కూల్స్కు 50 మీటర్ల పరిధిలో వడాపావ్, చిప్స్, సమోసాలు సహా ఇతరాత్ర జంక్ ఫుడ్స్ విక్రయాలపై నిషేధం విధించింది. ఇదే తరహాలో మిగతా చోట్ల కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువత మాత్రమే కాదు, చిన్నారులు కూడా ఊబకాయం సహా రకరకాల అనారోగ్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ రిపోర్ట్ ప్రకారం భారత్లో దాదాపు 1,40,00,000 మంది చిన్నారులు తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్నారు. 4 కోట్ల మందికి పైగా పిల్లలు అధిక బాడీ మాస్ ఇండెక్స్తో ఉన్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామాలు చేస్తే అధిక బరువు ముప్పు లేకుండా ఉంటుందన్నది వైద్యుల సూచన. వాట్ వి పుట్ ఇన్ అవర్ మౌత్ ఇస్ వాట్ వి ఆర్ అని ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో. అంటే మనం నోట్లో ఏమి పదార్థాలు పెట్టుకుంటామో మన బాడీ అట్లాగే రెస్పాండ్ అవుతుంది. సో ఈ డయట్ మారిన వల్ల అందరిది మన హెల్త్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. కాన్స్టెంట్గా సిట్టింగ్, ఈ మధ్యన అంటే సిట్టింగ్ ఇస్ అ న్యూ డిజీజ్ అంటున్నాం యాక్చువల్గా. సో ఊరికినే కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవి అవాయిడ్ చేసి మనము ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడితే, జస్ట్ సింపుల్ మూమెంట్స్, జిమ్కి వెళ్ళక్కర్లే, సింపుల్గా ఒక ½ అవర్ వాక్ డైలీ పోస్ట్ డిన్నర్ ఆర్ పోస్ట్ మీల్స్ మనం చేస్తే ఈ షుగర్ స్పైక్స్ రావు. సో ఇది మనం ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ మనము ఇఫ్ యూ కెన్ అంటే ఇవి మనం సేవిస్తే ఈ మన హెల్త్ మంచిగా ఉంటుంది. అల్టిమేట్గా అంటారు కదా, హెల్త్ ఇస్ వెల్త్, అది మన చేతిలోనే ఉంది. నాకేం కాదులే అనుకుని ఏది పడితే అది తింటూ పోతే మాత్రం బ్లడ్ ప్రెషర్ దాడి చేయడం ఖాయం. ఒక్కసారి బీపీ వచ్చిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పటికే ప్రస్తావించాం. ఆ ప్రమాదాలేవీ లేకుండా ఉండాలంటే వైద్యులు చెప్పినట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత మూల్యం చెల్లించుకోక తప్పదు.